చదవబడిన వాక్య భాగము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 9 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మోషే ఇశ్రాయేలీయులను దాదాపు 40 సంవత్సరములు నడిపించిన తర్వాత మోయాబు మన్యమునందు ఆయన నిల్చుండి ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతటికి తెలియపరుస్తూ, నా తర్వాత నా తదనంతరం ఇశ్రాయేలీయులను నడిపించేవాడు మా కుటుంబంలో మాలో ఒకరు కాక మనందరిలో ఒకరు, దేవుని చేత ఏర్పరచుకొనిన వారు ఆయనే యెహోషువ అని మొదటిగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుండి లేదా 12 నుండి 23 వరకు ఇదివరకే ఒకసారి దైవజనుడైన మోషే గారు తెలియపరిచారు. తాను మరణించే కాలం అప్పుడు, మరణించనయున్న దినాల సమయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రేరేపణ ద్వారా మోషేకు తెలియపరిస్తే, దేవుడు మోషే ద్వారా యెహోషువకు తెలియపరచబడిన మాటలు. అయితే గడిచిన వారం కొన్ని మాటలు తెలియపరుచుకున్నాం. మోషేకు 2 కుమారులు ఉన్నారు, అహరోనుకు 4 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత మిరియాముకు పెళ్ళి కాలేదని, అంటే ఆమె తల్లిగా భార్యగా ఉందని ఎక్కడ కూడా రాయబడలేదు. అయితే దేవుడు వారిలో వారసత్వముగా కాక దేవుని యందు వినయ విధేయతలు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, అలాగుననే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వారిని బట్టి దేవుడు నాయకుడిగా ఇశ్రాయేలులకు ఎన్నుకోబడిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ యెహోషువ కాలంలో ఈయన దాదాపు 84 లేదా 82 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలీయులను కానాను దేశమునకు నడిపింపబడేయడానికి ఎన్నుకోబడిన వాడని తెలియజేయబడతా ఉంది. అంటే బైబిల్లో ఆ మాట లేదు, కానీ 8వ అధ్యాయానికి వచ్చేసరికి నేను 84 సంవత్సరాలు కలిగిన వాడను, మోషే నన్ను పిలిచినప్పుడు ఎంత బలం కలిగిన వానిగా ఉన్నానో నేటికి దేవుని కృపచేత అదే బలము కలిగిన వాడుగా నేను ఉన్నాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని తెలియపరచబడిన మాట. అయితే దేవుని దయ వలన, కృప వలన మోషే ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినాడో అటువి యెహోషువ కూడా తన జీవితంలో దేవుని మహిమార్థమై ప్రజల క్షేమము కొరకు గొప్ప కార్యాలు దేవుని శక్తి ద్వారా చేసిన వాడుగా ఉన్నాడు. అయితే యెహోషువ కాలంలో దాదాపు 31 మంది రాజులను ఎదిరించి వారి ఎడల విజయాలు పొందిన వారుగా ఉన్నారు. వాడిని ఓడించి ఈయన పాలు తెనలు ప్రవహించు అనే కానాను దేశంలోనికి నడిపించిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత అందులో కాలు పెట్టిన వారుగా తాను కూడా ఉన్నాడు. అయితే గడిచిన వారంలో యెహోషువ జీవితంలోని కొన్ని మంచి లక్షణములు 2 మాటలు తెలుసుకున్నాం. మొదటిది, యెహోషువ దేవుని యందు అలాగుననే దేవుని సేవకుడైన మోషే యందు వినయము విధేయత కలిగిన వాడని. ఆ తర్వాత రెండవది, యెహోషువ దేవుని యందు విశ్వాసం కలిగిన వాడని. ఎన్నో సూర్య కార్యాలు, అంటే ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన వాడుగా ఉన్నాడని. ఈ దినమందు మూడవది, అంటే దేవుని తాను పరిచర్య అప్పజెప్పక మునుపే యెహోషువకు కొన్ని కండిషన్స్ అప్లై అయినాయి, కొన్ని మాటలు తెలియజేయబడ్డాడు. భయపడకము, నువ్వు భయపడతా ఉన్నావు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీవు అటు ఇటు చూడక, నీవు భయపడక, ఇతర త్రోవల యందు నడచక, నీ ప్రవర్తన యందు నీవు బాగుగా నడుచుకొనము, దేవుని వాక్యమందు నీవు దీవారాత్రములు ధ్యానించువాడుగా ఉండు అని తెలియపరిచిన మాటలు ఇందులో ఉన్నాయి. అయితే ఇవన్నీ తెలియపరిచిన తర్వాత తను ఆ ప్రకారంగా నడుచుకొనుచున్నప్పుడు దేవుడు మూడో విషయం ఆయన ఎడల జరిగించిన మాటలను బట్టి కొన్ని మాటలు తెలియజేసుకుందాం. యెహోషువ మంచి సామర్థ్యం కలిగిన వాడు. మొదటిగా వినయ విధేయతలు కలిగిన వాడు. రెండవది
విశ్వాసం కలిగినవాడు, మూడవది యెహోషువ సామర్థ్యం కలిగినవాడు. ఎలా సామర్థ్యం కలిగినవాడు అనంటే సైన్యములను చక్కగా నడిపించేవాడు. అలాగుననే ఇశ్రాయేలీయులను తన వెనుక ఉన్నవారిని అందరినీ సరి అయిన స్థితిలో నడిపించగలిగిన సామర్థ్యం కలిగినవాడు. ఈయన ఇట్టి సామర్థ్యం కలిగి ఉన్నవాడు. ఎలాగనంటే ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటేటప్పుడు, ఇశ్రాయేలీయులు మొదటిగా ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశాన్ని దాటి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, మీరు మమ్మలను ఇక్కడ చావడానికి తీసుకొని వస్తేవా అని సనిగిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ యెహోషువ కాలానికి వస్తే ఇక్కడ ఒకసారి అనుభవం అయింది. దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని సేవకుడైన యెహోషువను బట్టి వారు సనగలేదు. ఇప్పుడు దేవుని కార్యాల వైపు అడుగు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే యోర్దాను నది వారికి అడ్డుగా వచ్చింది. వారు చక్కగా అందులో దాటిన వారుగా ఉన్నారు. మోషే కాలంలో ఏ విధంగా అయితే 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం, ఏ విధంగా అయితే అలనాడు 3-4 అధ్యాయంలో మోషే కాలంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని ఎట్లయితే దాటినారో దేవుడు అలాగుననే ఈ యెహోషువ కాలంలో కూడా జరిగించిన సందర్భం ఒకటని మనం చేస్తాం. 4వ అధ్యాయము 6వ వచనం, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడేది. 12 గోత్రాల వారి తరపున 12 రాళ్ళు యోర్దాను నదిలో పాతిపెట్టిన వారుగా ఉన్నారు. ఒకప్పుడు సనిగిన వారుగా ఉన్నారు, ఇప్పుడు అవి సాక్షార్థకంగా ఉండాలి. ఇవి ప్రజలు తెలుసుకోవాలి. ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలైన వారు ఒకవేళ మరలా యోర్దాను వైపు అట్లా వెళితే ఇవి ఎందుకు 12 రాళ్ళంటే అలనాడు దేవుడు యెహోషువ కాలంలో యోర్దాను నదిని ఆరిన నేలగా చేసిన దేవుడుగా ఉన్నాడని, దేవుని గొప్ప సూర్యకార్యాలను గుర్తెరగారని దేవుడు తెలియపరిచిన మాట. అందులోనే 3వ అధ్యాయము 13వ వచనములు 15వ వచనంలో 3వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయ యాజకుల కాలు నీటి అంచున మునుగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతవు నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఎంత గొప్ప విషయం అంటే ఆయన మంచి నిపుణత కలిగిన వాడు, మంచి నైపుణ్యత కలిగిన వాడు. ఎవరి మనసులో ఏదుందో గుర్తెరిగి దేవుని విషయమై సామర్థ్యం కలిగి దేవుడిచ్చిన సామర్థ్యం ద్వారా, అంటే తన సొంత ధనబలం, అంగబలం, పేరు ప్రతిష్టలతో కాక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ సామర్థ్యంతో జనులను చక్కగా నడిపించిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ 6వ అధ్యాయంలోనికి వెళ్తే 6వ అధ్యాయంలో ఒక పరిస్థితి ఏర్పడినది. 6వ అధ్యాయంలో ఒక పరిస్థితి ఏర్పడినది. వారికి ఎరికో గోడలు అడ్డొచ్చినాయి. ఎరికో గోడలు అడ్డొచ్చినాయి. ఎరికో గోడలు అడ్డొస్తే దేవుడు తెలియపరిచాడు. ఎరికో గోడలు ఎంత బలిష్టమైనవి అంటే ఒక అనుకుందాం దాదాపు 4 రథాలు ఒకేసారి ఆ ఎరికో గోడల మీద ప్రయాణించేటివిగా. ఇప్పుడు మనకు తెలుసు ప్రపంచంలో మొదటి వింత చైనా వాళ్ళు ఉంది. ఈ చైనా వాళ్ళు ఎంత బలిష్టమైనదో, ఏ శత్రువు కూడా ఆ పట్టణంలోనికి జ్వరపడకుండా ఉండడానికి అప్పుడు వారి పితరులు వారి పెద్దలు కట్టిన పరిస్థితి. ఇప్పుడు అది ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 4 రథాలు అనుకుందాం. ఒక్కొక్కటి ఇక్కడొక రథం, ఇక్కడొక రథం, అక్కడొక రథం, అవతలొక రథం, 4 రథాలు ఫ్రీగా బయలు వెళ్ళేంతగా అంత బలిష్టమైన గోడలు. వీళ్ళు ఎంత కష్టపడితే ఆ గోడలను కూల్చాలి కదా. ఇప్పుడు ఆ గోడలన్నింటినీ కూల్చడానికి దేవుడు చేసిన పని ఒకటే. మీరు మొదటి దినమందు 1 రౌండ్ తిరగాలి, 2వ దినమందు 2 రౌండ్లు, 3వ దినమందు 3, 4వ దినమందు 4, 5వ దినమందు 5, 6వ దినమందు 6. ఆ తర్వాత దేవుని కార్యాన్ని మీరు చూచెదరు. ఇప్పుడు ఒకవేళ
అవే మాటలు మనకి గాన అంటే గాన ఇంకా ఏడ అన్నట్లు ఉంటుంది కదా. అవే గాన ఆ పరిస్థితులు అంటే మనం అనుదినము ప్రార్థన చేయాలనంటేనే మనకు కష్టం, మనం అలసిపోతాం. ఇశ్రాయేలీయులు దాదాపు యెరికో పట్టణం ఎంతో పెద్దదిగా ఉన్నది. మనం చూస్తాం యెరికో పట్టణం అనాది కాలం నుంచే ఉండినది. యేసుక్రీస్తు కాలంలో ఆయన ఉండిన సందర్భం కూడా ఉన్నది. అది మహా పేరుగాంచిన పట్టణం. ఆ పట్టణము చుట్టూ తిరగాలి అంటే ఎవరిని కూడా ఎక్కడ కూడా పక్కదోవ పట్టనివ్వకుండా, పక్క చూపులు చూడనివ్వకుండా అందరి దృష్టి అంతా దేవుని వైపే కేంద్రీకరించేటట్టుగా, అందరూ కూడా దేవుని మాట వినేటట్టుగా, అందరూ దేవుడు చెప్పింది వినేటట్టుగా ఈయన చేసిన వాడుగా ఉన్నాడు, ఆ పరంగా నడిపించిన వాడుగా ఉన్నాడు, ఆ తర్వాత ఆ కార్యము చూసిన వాడుగా ఉన్నాడు. సంగమా, మనమును కూడా బైబిల్లో ఒక మాట ఉంది. అంతకంటే మునుపు యెహోషువకు ఒక మాట చెప్పాడు, నీ ప్రవర్తన యందు ఎక్కడ అటు ఇటు చూడక సరి అయిన రీతిగా నువ్వు నడిపించుకుంటే నేను నడిపిస్తా అని అన్నాడు దేవుడు. మందిరానికి వచ్చిన మనం ఇతరుల వైపు కాక, ఇతర సమస్యల వైపు కాక, మనం దేవుని వైపు చూచేవారంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనవడు పేతురు, మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరిలో ఉంటుంది. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. ఎవరో అక్కడి నుంచి వస్తూ ఉన్నారని చూసిన వారు కొందరు భూతం అనుకున్నారు, కొందరు దయ్యం అనుకున్నారు. కానీ నువ్వు యేసువైతే నేను నీ యొద్దకు రావాలనుకుంటే నేను కూడా నీవు నడిచినట్టుగానే నీళ్ళ మీద నడిచేదనా అని అన్నాడు. నడువు అన్నాడు. నడువు అనేసరికి నడుస్తూ నడుస్తూ పక్క చూపులు చూసేసరికి ఆయన ఏమయ్యాడు? లోకాన్ని చూసి, లోక పరిస్థితులను చూసి, వెంటనే దిక్కుముక్కులు చూసేసరికి తనకున్న విశ్వాసం పాడు చేసుకొని ఆయన నీట మునగా వలసి వచ్చింది. అప్పుడు ప్రభువా నన్ను రక్షించమని గట్టిగా కేకలు వేస్తే ఆయన చెయ్యిచ్చి పైకి లేవనెత్తినవాడు. దాదాపు ఈయన కాలంలో కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నా ఏ ఒక్కరిని కూడా పక్క చూపులు చూడనివ్వకుండగా, ఏ ఒక్కరిని లోకం వైపు తిరగనివ్వకుండగా దేవుని వైపే తిరిగేటట్టుగా చేశాడంటే ఆయన శక్తి సామర్థ్యం ఆయనలో లేదు. కానీ దేవుడిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి ఆయనంటే భయపడేటట్టుగా, ఆయనంటే ఆయన మాట వినేటట్టుగా, ఆయనంటే ఈయన మాట్లాడుతున్నది తన సొంతంగా కాదు, దేవుని ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు, మనం సరి అయిన త్రోవలో నడవాలి అని ఆయన గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. ప్రజలు గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు కూడా అంతే ఆయన అనుసరించి నడిచిన వాడుగా ఉన్నాడు. సంగమా, మనము కూడా ఇట్టి సామర్థ్యం కలిగిన వారంగా ఉండాలి. మనం సంఘములో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, మన సమాజంలో ఉండాలి. మన పేరు చెప్పితే ఎవరైనా కానీ మాట వినేటట్టుగా, మన పేరు చెప్పితే భర్త మాట భార్య వినేటట్టుగా, సంఘములో ఉన్న వారి మాట అందరూ వినేటట్టుగా, అలాగుననే మన మాట బయట చెల్లుబాటు అవుతుంది అనుకుంటే బయట మన మాట వినేటట్టుగా ఉండేవారుగా మనం ఉండాలి అంటే మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఉండినప్పుడే మనకు విలువ, మన మాటలకు విలువ, మనం చెప్పిన దాన్ని తూచ తప్పకుండా నడిచేవారుగా ఉంటారు. అది యెహోషువ కలిగి ఉన్నాడు. కొద్ది ముందుకు వెళ్తే 8వ అధ్యాయంలో హాయి పట్టణానికి వారు యుద్ధం చేయడానికి వెళ్తారు. హాయి పట్టణానికి యుద్ధం చేయడానికి వెళ్తారు. ఈ 8వ అధ్యాయంలో యుద్ధానికి వచ్చిన వారందరినీ యెహోషువ తన సైన్యమంతా వారిని తునాతునకలుగా చేసిన వారుగా ఉన్నారు. మనం 8వ అధ్యాయం బాగా చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము తెలియపరిస్తే మొదటి వచనం చదువుకుందాం. మరియు యెహోషువతో ఇట్లా, నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పోయి చూడుము. నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది వరకు యెరికో పట్టణాన్ని ఆయన వారికి అప్పచెప్పిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు హాయి పట్టణాన్ని వారి చేతికి
అప్పగించే దేవుడుగా ఉన్నాడు. అప్పుడు పైనంత దూరం మాకెందుకీ నశ, పైనంత దూరం మాకెందుకీ గొడవలు, పైనంత దూరం మాకెందుకీ సమస్యలు అని ప్రజలు అనుకోలే. ఎందుకంటే ముందుంది కానాను. ఇన్ని కష్టాలు, నష్టాలు, వేదనలు, శ్రమలు, వేదనలు ఎదుర్కొంటూ వచ్చినాం. ఇంకా కొద్ది దూరం అయితే మనం అందులో వెళ్ళే వారంగా ఉంటాం, అందులో కాలు పెట్టే వారంగా ఉంటాం. కాబట్టి మనము మన దేవుడైన మాట, మన దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుని మాట వినగలిగిన వారంగా ఉంటే మనం అద్భుతం చూసే వారంగా ఉంటాం. ఇక్కడ హాయిపట్నానికి వెళ్ళినారు. ఆ తర్వాత భయపడిన వారు ఇప్పుడు నిర్భయంగా, భయం లేకుండా తిరిగి వచ్చేటట్టుగా చేసిన దేవుడుగా ఉన్నాడు. 18వ వచనం, అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపు చాపగా పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోవా తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాను. 22వ వచనం, 21వ వచనం చదవను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉండగా పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువాయు ఇశ్రాయేలులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. ఆ తర్వాత వారు ఒక్కొక్కరిని జయించుచు వచ్చిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఇంకొకటి ఉన్నది. అక్కడ యోర్ధానును, ఎరుకోను, ఆ తర్వాత హాయిపట్నం. 4వ గొప్ప విషయం యెహోషువ జీవితంలో జరిగినది. ప్రపంచంలో ఒక దినము, రాత్రి పగలు, ఒకే రోజు 24 గంటలు సూర్యుడు ఉన్న దినం. 10వ అధ్యాయంలోనికి వెళ్తే 10వ అధ్యాయం, అక్కడ గిబియోను దేశంలో ఇశ్రాయేలందరూ వాలిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలులందరూ అక్కడ ఉన్న గిబియోను రాజుల చేత ఈయన పోట్లాడవలసిన పరిస్థితి. దాదాపు 5 రాజులు గిబియోనులో పొంచి ఉన్న పరిస్థితి. 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి అమోరీలు 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనులతో యుద్ధము చేశారు. అప్పుడు జరుగుతుంటున్న సందర్భంలో యెహోషువ ప్రార్థన చేసిన సందర్భం. 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అరణ్యములో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. 13వ వచనం, సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రాత్రి పగలున్నది. కానీ యెహోషువ దినమందు 24 అవర్స్ దేవుని ప్రకాశమానమైన వెలుగు. దేవుడు కమ్మని పలకగా వాటిలో ఒకటి సూర్యుడు అస్తమింపకుండగా ఇశ్రాయేలీయులు జయం గిబియోను మీద, అమోరీయుల మీద పొందుకొనుట కొరకై దేవుడు చేసిన అద్భుతం. ఇది ఆయన సామర్థ్యం. సంఘములో ఉన్న మన అందరి ఎడల మనకును కూడా ఇట్టి సామర్థ్యం కలిగిన వాడంగా ఉంటే దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యము చేసే దేవుడు. యాకోబు గ్రంథం గడిచిన వారంలో కూడా తెలుసుకున్నాం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వారే. భూమి మీద ఉన్న బైబిల్లో ఉన్న భక్తులందరూ మానవులే, రక్త శరీర మాంసములు కలిగిన వారే. కానీ దేవుని అద్భుత కార్యములను చూసిన వారుగా ఉన్నారు, పొందుకొనిన వారుగా ఉన్నారు. వాటిని చూసి ఆనందించిన వారుగా కూడా ఉన్నారు. అది వారి అసమర్థత కాదు, వారి సమర్థత, వారిలో ఉన్న గొప్పతనం. వారి గొప్పతనం ఎవరిలో ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. వారు మాట్లాడితే దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడంటే కారణం వారు దేవునికి అంత అనుసంధానంగా ఉన్నారు. కాబట్టి వారు దేవునికి అతి సమీపంగా ఉన్నందున
దేవుడు వారికి కూడా సమీపంగా ఉండి వారిని, వారి నాయకత్వాన్ని, వారి పనులను, వారి కార్యాలను సమర్థవంతంగా ముందుకు నడిపించేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి సంగమా, మనము కూడా ఆ విధంగా ఉండినట్లయితే దేవునికి ఇష్టానుసారులుగా, దేవుని చిత్తాన్ని జరిగించువారుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చువారంగా ఉంటే దేవుడు అట్టి సామర్థ్యత మనకును కూడా దయచేవాడుగా ఉంటాడు. అందుకని భక్తులు పాట రాసినారు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు, నీ ప్రజల యుద్ధములు చేసిన దేవా. భయమేమీ లేకుండేను, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మొదటిగా యెహోషువ వినయ విధేయత కలిగినవాడు, రెండవది విశ్వాసం కలిగినవాడు, మూడవది సామర్థ్యం కలిగినవాడు, నాలుగవది యెహోషువలో ఉండిన మంచి లక్షణం యెహోషువలో ఉన్న నాలుగవది సమయానుకూలముగా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. సమయానుకూలముగా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. ఎలాగునంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింపు కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలో తన స్వంత స్వప్రయోజనాల కొరకు కాక దేవుని మహిమార్థమై సమయోచితంగా దేవుని ఘనపరచట కొరకై ఆయన మాట్లాడిన మాట. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులందరూ వారి శత్రువులందరినీ 31 మంది రాజులను శత్రువులను జయించి కానాను దేశంలోనికి వచ్చిన తర్వాత యెహోషువ మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకు ఇంకా పాత జీవితం, పాత స్వభావం ఉండినట్లయితే దానికి నేనేం చేయలేను. ఆయన అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని. భక్తులు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. 28వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మాట, ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయన్ను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎంత మంచి మాట! అప్పుడు దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలందరికీ తెలియపరిస్తే సొలొమోను కాలంలో సొలొమోనుతో దేవుడు మాట్లాడినవాడు. అంటే అన్ని కాలాల్లో, అందరి కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో అందరి ఎడల ఆయన మాట్లాడే దేవుడు. ఇప్పుడు యెహోషువ తాను స్వప్రయోజనం కొరకు కాక, తన పేరు కొరకు, తన పలుకుబడి కొరకు, తాను చూపించుకున్నట కొరకు కాక, ఆయన అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. దేవుని మహిమార్థమై చాలా కుటుంబాల్లో, అంటే నేను కొన్ని గృహాలు దర్శించినప్పుడు కొందరు ఆ సమయానికి గృహ దర్శనాలు చేసినప్పుడు కుటుంబ ప్రార్థనలు చేసుకునే కుటుంబాలు మన సంఘములో ఉన్నందుకు దేవుని నామానికి మహిమ. ఒకవేళ ఇంకా లేకపోతే, ఎవరైనా లేకపోతే 8 నుండి 9 వరకు మంచి సమయం, భోజన సమయం, తింటూనే సీరియల్ చూసే సమయం కూడా అది కదా. అటువంటి వాటి వైపు కాక దేవుని కుటుంబాలుగా ఆరాధించేవారుగా ఉంటే అది నీ కుటుంబానికి దీవెన. నీ కుటుంబంలో శాపం, నీ కుటుంబంలో ఉన్న వేదనలు, నీ కుటుంబంలో పితరుల దోషాలు ఏవైనా ఉంటే, తిష్ట వేసుకొని ఉన్న సాతాను ఇక్కట్లు, తిష్ట వేసుకొని కూర్చున్న చీకటి శక్తులు నీ గృహములో ఏవైనా ఉంటే, నీవు కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించు, సాతాను చీకటి శక్తులు లయమైపోతాయి. గడిచిన 2 వారాల కిందట గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు, అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, అంటే ఇటువంటివి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎందరికో జరిగి ఉండవచ్చు. నేను విన్న దాంట్లో ఒకటి గడిచిన 2 వారాల కిందట దర్శిస్తే, ఒకసారి గారు చర్చలలో ఒక డీసీఎం ఎక్కినాడు. మన చర్చి సంఘ సభ్యులే డీసీఎం ఎక్కినాడు. ఆయన ఎక్కి కొంత దూరం, అంటే ఆ డీసీఎం వారు ఆపినారు, రండి సార్ ఎక్కించకపోతా, నాకు అంటే ఎంప్లాయీస్ అంటే మంచి గౌరవ మర్యాదలే, నాకు ఇబ్బంది లేదని. లేదురా నాయన, నేను ఎక్కగలను కానీ కూర్చోవడానికి నాకు ఇబ్బంది. నేను కాలు మర్చి కూర్చోవాలంటే కష్టం, నా కాలుకి ఇదివరకే ఫ్రాక్చర్ అయింది అని అంటే సరేలే అన్నాడు, దిగినాడు. ఆ తర్వాత వెనుక వచ్చే వెహికల్ ఎక్కినాడు. ఆ వెహికల్ ఎక్కి కొంచెం ముందుకు దాటంగానే, ఆ వెహికల్ అంటే వెళ్ళింది ఒక 5 నిమిషాలు వెళ్ళిన తర్వాత ఇంకొక వెహికల్ దొరికింది మన సంఘ సభ్యులకి. ఆ వెహికల్ దొరికిన తర్వాత ఎక్కువ అనే చెప్పిన ఆ డ్రైవర్ బండి దివిటిపల్లి హైవే బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ ఏరియాలో సింగిల్ వే ఉంటుంది, ఫ్లైఓవర్ ఉంది కానీ సింగిల్ వేనే ఉంది. అక్కడ ఆ బండి యాక్సిడెంట్ అయింది. ఆ బండి ఆ డ్రైవర్ మీద బోల్తా పడింది, లేవలేని పరిస్థితిలో ఉంది. అంటే దేవుడు ఎంతగా కాపాడింటాడు. ఎందుకంటే కుటుంబ ప్రార్థన అవసరం. ఒకవేళ మీరు డ్యూటీకి వెళ్ళినా, ఇంట్లో ఉన్న అమ్మగారులందరూ మీ పిల్లల చదువుల కొరకును, మీ కుటుంబాల కొరకును, మీ భర్త చేయనైన ఉద్యోగాల కొరకును ఇంటికాడ ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి. ముసలమ్మ ముచ్చట్ల కొరకు కాదు. ఆ ప్రార్థన ఆ కుటుంబాన్ని కాపాడింది. ఆయన బలవంతుడిగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి మంచి సాక్ష్యం ఇచ్చాడు. కుటుంబాల్లో ఇటు ప్రార్థనలు జరిగితే దేవుడు మన కుటుంబాల్లో కూడా అద్భుతాలు జరిగించే దేవుడుగా ఉంటాడు. గడిచిన దినంలో కూడా మనం ఒక సాక్ష్యం విన్నాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక
మానవుడు 84వ కీర్తన 11వ వచనములో మన ప్రార్థనలు మన వెంట ఉంటాయి. మన ప్రార్థనలు మనకు సర్వాంగ కవచం వలె మన ప్రార్థనలు మన వెంట ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కలతో కాపాడుతుందో నేను కూడా మిమ్మలను కాపాడుతాను. ఎలా కాపాడుతాడు? ఇప్పుడు అనుకుందాం, జనరల్గా నీకు నాకు ముఖ పరిచయం ప్రతిరోజు మాట్లాడేవారుగా ఉంటే నా సమస్య తెలియంగానే నువ్వేం చేస్తావు? మాట్లాడడానికి వస్తావు, పరామర్శించడానికి వస్తావు. సమస్య ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తావు, లేదా కూర్చోబెట్టి సమాధాన పడడానికి వస్తావు. రే అవతలవాడు నావాడు, నువ్వేం చేయకూడదు అనేటట్టుగా మనం సమాధానం చెప్తాం. అలాగునే దేవునితో నిరంతరం అనుక్షణం ఆయనతో కనెక్షన్ ఉంటే, అనుదినం మన కుటుంబాలు మనం ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి ఉంటే, దేవుడు అపవాదితో పోరాడి మనతో యుద్ధము మన మధ్యన మనకు తెలియకుండా చేస్తున్న అంధకార చీకటి శక్తుల యుద్ధాలను ఆపే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమా, మన ప్రార్థనలు మనకు రక్షణ కవచం వలె, ఇశ్రాయేల్ దేశానికి రక్షణ వలయం ఒకటి ఉన్నది, ఐరన్ డూమ్. మన ప్రార్థన కూడా మనకు ఏ శత్రువు, ఏ కనపడని శత్రువు, ఏ సైతాను చీకటి శక్తులు, ఈ బైబిల్లో ఒక మాట ఉన్నది, మనం పోరాడుచున్నది అంధకార చీకటి శక్తుల. ఆ చీకటి శక్తుల ప్రభావము ఎక్కడి నుంచి కూడా వచ్చి మనల్ని దాడి చేయనివ్వకుండా దేవుడే తన సర్వాంగ కవచం ద్వారా, తన డూము ద్వారా మనల్ని కాపాడాలంటే మన ఇంట్లో మనకు మన వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి, దాంతోపాటు కుటుంబ ప్రార్థనలు ఉండాలి. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును సేవించేదం. ఇప్పుడు ఆయనకున్న సామర్థ్యతను బట్టి వీళ్ళు అంటున్నారు, లేదు లేదు, మీరు ఎలా ఉంటారో, మీరు ఎలా నడుస్తారో, ఎలాగ ఆరాధిస్తారో కుటుంబాలుగా మేమును కూడా అలాగున్నే ఆరాధించేవారుగా ఉంటాం. అంటే తన జీవితం ఒకరికి మాదిరి చూపింది. ఆ మాదిరి పరంగా కొన్ని లక్షల మంది నడిచేటట్టుగా దేవుడు తనకు శక్తినిచ్చాడు. కాబట్టి సంగమ, ఇప్పుడు యెహోషువ తీసుకున్న గొప్ప మంచి నిర్ణయం ఏంటంటే సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు. నేను గడ్డకెక్కిన, నా పని అయిపోయింది ఇంకా అనుకోలే ఆయన. సమస్య ఎవరిదైనా సమస్యనే, పరిస్థితి ఎవరిదైనా సమస్యనే. ఏ దేవుడైతే నన్ను సురక్షితంగా ఇక్కడికి నడిపించాడో ఆ దేవుని నేను మరవక నిత్యము ఆయనను నేను కీర్తించాలి, నిత్యము ఆయనను ఆరాధించాలి. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, నా పూర్ణ మనసుతో నిన్ను సేవించేదన్, ప్రేమించేదన్ అధికముగా. పాడదామా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను సేవించేదన్. రాధనా ఆరాధనా 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 ఆరాధనా. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో సేవించేదం, నిన్ను ఆరాధింతున్, నిన్ను పూర్ణ సేవించేదన్. ఆరాధనా 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 ఆరాధనా
సమయోచితంగా, సమయానుకూలంగా, సమయోచిత జ్ఞానముతో తీసుకున్న నిర్ణయం ఇశ్రాయేలు దేవునికి దూరం కాకుండా కుటుంబాలుగా దేవుణ్ణి ఆరాధించాలని తన కుటుంబంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ దినాల్లో ఇంకా కానాను దేశంలో స్థిరపడ్డారు. వాళ్ళకు మంచి ఆస్తులున్నాయి, మంచి పేరు వచ్చింది. కష్టపడకుండా దాదాపు 40 సంవత్సరాలు వారు కష్టపడిన వారుగా ఉన్నారు, ఇబ్బంది పడిన వారుగా ఉన్నారు, రాత్రి పగలు నిద్ర లేకుండా నడిచిన వారుగా ఉన్నారు. ఈ కానాను దేశానికి వచ్చిన తర్వాత కొంచెం సుఖం ఏర్పడింది. దేవుని మరిచే పరిస్థితి వారికి ఏర్పడింది. అప్పుడు ఈయన తీసుకున్న మరి యొక్క మంచి నిర్ణయం, మొదటిగా దేవుని యందు భయభక్తులు, దేవుని యందు వినయ విధేయతలు కలిగిన వాడు, దేవుని యందు యెహోషువ విశ్వాసం కలిగిన వాడు, మంచి సామర్థ్యం కలిగిన వాడు. 4వది సమయానుకూలంగా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు. 5వది మంచి దైవ స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. 24వ అధ్యాయం 31వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయం 31వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగి పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచు వచ్చిరి. అంటే ఏదైతే అలనాడు మోషే దినాల్లో చేసినారో, యెహోషువ దినాల కాలాల్లో చేసినారో, అది యెహోషువ మరణించిన తర్వాత కూడా చేసేటట్టుగా చేసినవాడు యెహోషువ. ఒకసారి 29వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 29వ వచనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు తప్పిపోకుండగా దేవుని సన్మార్గములోనే నడిచిన వారుగా ఉన్నారు అనంటే కారణం దానికి వారి నాయకుడు అయిన యెహోషువనే. దానికి కారణం యెహోషువలో ఉన్న మంచి గుణగలాలు, మంచి లక్షణాలు వారిని ఆకర్షింపజేశాయి. అది వరకు 19వ వచనములో ఒక మాట అన్నాడు. 19వ వచనములో కొన్ని మాటలు వారితో సెలవిచ్చిన మాటలు. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలకు సేవించినడలా ఆయన మీకు మేలు చేయువాడనైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరినందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేమే సాక్షులము అనిరి. ఎంత మంచి మాట! అంటే ప్రతిదీ దేవుని సేవకునిగా దేవుడు పని తనకు అప్పగించిన దానిని ప్రజలను వేరే చూపులు చూడనివ్వకుండగా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన మాట విన్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా దేవుని అడుగుజాడల్లో నడిచారు అనంటే కారణం ఇశ్రాయేలీయులను ఎంతైతే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించి పెట్టేటట్టుగా చేశాడో దేవుని వాక్యము చేత కూడా వారిని ఉదక స్నానం చేయించిన వాడుగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను, నీ వాక్యము నాకు జీవాహారం వలె ఉండెను, నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనవిగా ఉన్నాయి, నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉన్నాయి. అంతే, అంత గొప్ప మాటలు వీరికి దేవుని సేవకునిగా ఇశ్రాయేలులకు నూరు పోస్తే అప్పుడున్న పద్ధతులన్నిటినీ, దేవుడు నేర్పించిన పద్ధతులన్నిటినీ,
దేవుని సేవకుల ద్వారా నేర్పించిన ప్రతిదీ ఎక్కడ కూడా తూచ తప్పకుండా పాటించారంటే కారణం వారి నాయకుడైన మంచి నడవడిక, నడిపింపు. ఇప్పుడు ఎక్కడ కూడా వారు మరణించిన తర్వాత కూడా, ఇప్పుడు అనుకుందాం, మన కుటుంబాల్లో మన పెద్దలు చనిపోతే మనకు నచ్చినట్టుగా మనం జీవించడానికి, బ్రతకడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఒకప్పుడు మన నాయన బ్రతికి ఉంటే మనల్ని హెచ్చరించేవాడు, అరే రాత్రి 9 అవుతుంది ఇంటికి రారా. ఇప్పుడు అనటోడు లేడు, ఎందుకంటే నీవే పెద్దరికానికైనావు. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చేసరికి ఆయన ఉన్నా లేకపోయినా ఇప్పుడు దేవుని అడుగుజాడల్లో నడవడానికి వారు ఇష్టపడ్డారు. 31వ వచనంలో అదే ఉంది, యెహోవా దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగి పెద్దల దినములన్నింటిను ఇశ్రాయేలు యెహోవాను సేవించుచు వచ్చిరి. దేవుని నామానికి మహిమ. మనము కూడా దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యపు సత్యాలను ఎరిగి చదివి దాని ప్రకారంగా నడుచుకున్న వారంగా ఉంటే దేవుడు మనల్ని కూడా, మన కుటుంబాలను, ఆ కుటుంబాలను ఏ విధంగా అయితే కష్టపడిన ఆ కుటుంబాలను శ్రమ లేకుండా చేసిన దేవుడుగా ఉన్నాడో మనల్ని కూడా ఆ విధంగా చేసే దేవుడుగా ఉంటాడు. 6వది చివరిగా, ఆయన మంచి దైవ స్వభావములు కలిగిన వారుగా ఉన్నందుకే దైవ స్వభావములో వారు కూడా నడిచిన వారుగా ఉన్నారు. చివరిగా ఆయన 6వది మంచి పరిపాలకుడు, మంచి పరిచారకుడు, మంచి నాయకుడు, ఆ తర్వాత మంచి దాసుడు కూడా. సంగమా, దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ప్రజలకు పాలకులముగా ఉన్న ప్రజలను దేవుని వైపు ఆకర్షితులుగా చేసేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ఆయన విలువ వాళ్ళకి తెలిసి వచ్చింది, కొన్ని సందర్భాల్లో తెలియక కూడా వచ్చింది. అయితే యేసుక్రీస్తు ఆయన చనిపోయి కలవరి శిలువలో ఆయన మరణించి ఆయన సమాధిలో 3 దినములుండి పునరుత్థానుడుగా లేపబడిన తర్వాత ఆయన మరలా దాదాపు భూమి మీద కొన్ని రోజులుండి 5,000 మందికి కనబడి ఆరోహణమై పైకి వెళ్ళిన తర్వాత వారందరూ మేడ గదిలో కూర్చుండి ప్రార్థించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్న తర్వాత విరివిగా 12 మందికి కింద కొంతమంది, ఆ కొంతమందికి ఇంక కొంతమంది, ఆ కొంతమందికి ఇంకా కొంతమంది శిష్యులనగా తయారు చేసుకొని ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త అందింపబడింది. అంటే ఇది మంచి నాయకత్వాన్ని కలిగిన మార్పు, మంచి నాయకత్వంతో అందింపబడిన సువార్త, మంచి నడవడికతో మంచి పరిపాలకునిగా, మంచి నాయకునిగా, మంచి పరిచారకుడుగా, మంచి దాసుడుగా ఆయన ఉన్నాడు. ఆ మార్గం శిష్యులు పొందుకున్నారు, ఆ మార్గం వాళ్ళ శిష్యులు పొందుకున్నారు. ఆ మార్గం ఈరోజు మన మధ్యనకు వచ్చింది. కాబట్టి సంగమా, మనం భాషలం కాదు, ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. మనం దాసులమే. నేనైనా మీరైనా సంఘం పని చేసేవారు ఎవరైనానో సరే మనమందరం క్రీస్తునకు దాసులమే. బాసులం కాదనే మాట ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. మనం దాసులముగా పనిచేస్తే దేవుడు మనం చేసిన వాటిని బట్టి తర్వాత వారికి మాదిరికరంగా ఉండే పనులు దేవుని కృప ద్వారా, దేవుని దయ ద్వారా చేయగలం. ఈ యెహోషువ జీవితం ద్వారా దాదాపు 6 మాటలు నేర్చుకున్నాం. మొదటిగా ఆయన యెహోషువ వినయ విధేయత కలిగిన వాడు, 2వది ఆయన విశ్వాసం కలిగిన వాడు, 3వది సామర్థ్యం కలిగిన వాడు, 4వది సమయోచితంగా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు, 5వది మంచి దైవ స్వభావం కలిగిన వాడు, 5వది పరిచారకుడు, పరిపాలకుడు, దాసుడు, నాయకుడు. అట్టిది మనము మన జీవితాల్లో కలిగి జీవిస్తూ మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటూ
దేవుని కొరకు జీవించు వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. సంగమా, దేవుడు నీకప్పచెప్పిన పనిలో నీవు నమ్మకముగా పని చేస్తే నీవు పోయిన తర్వాత కూడా ఎవరమైనను సరే సేవకునిగా కొద్ది కాలం ఉంటే పోయేవానిమే, కౌన్సిల్గా ఉన్న మీరు పోయేవారే, ఇంకా ఎవరైనా సరే ఏ పనిలో, ఒకవేళ గవర్నమెంట్ రంగంలో కానీ ఇంకొక చోట పనులు చేస్తున్న వారు కానీ యెహోషువ వలె బాధ్యతలు అప్పచెప్పబడినప్పుడు ఆ బాధ్యతకు తగినట్టుగా మనం పనులు చేస్తూ నమ్మకంగా మాదిరికరంగా ఉండిన వారంగా మనం ఇతరులకు ఉండినట్లయితే మన ఉన్నా లేకున్నా మన పనులు కొనసాగించేవారుగా ఉంటారు. ఫలానా వ్యక్తి ఫలానా కాలంలో ఉండినప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఇవి, వారు చేసిన మంచి పనులు ఇవి, వారు నిలుపుకున్న పేరు ఇది, వారు మనకు స్వాస్థ్యముగా ఇచ్చిపోయినవి ఇవి అని మన గురించి మంచిగా చెప్పుకునేటట్టుగా చేసేవారుగా ఉండాలి. యెహోషువ మరణించిన తర్వాత కూడా బ్రతికిన వారు దేవుని మాటలు, నాయకుల మాటలు విన్న తర్వాత దాన్ని కొనసాగించిన వారుగా ఉన్నారన్నట్లుగా మనమును కూడా జీవితంలో మంచిగా బ్రతికి మంచి పేరు కలిగి ముందుకు కొనసాగే వారంగా ఉంటే రాబోయే దినాల్లో ఇప్పుడు భక్తుల గురించి మనం ఏ విధంగా అయితే వారి గుణలక్షణాలను గురించి, వారి యొక్క మంచి అవలక్షణాలను గురించి, మంచి జీవితాన్ని గురించి బోధించుకుంటున్నామో, మనం జీవించే జీవిత విధానాన్ని గురించి, చేసే పనులను బట్టి రాబోయే దినాల్లో మనల్ని గురించి కూడా మంచి సాక్ష్యం చెప్పుకునేవారుగా జీవించిన వారంగా అయితే దేవుడు నిన్నును నన్నును మన కుటుంబాలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం చేసే పని మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దేవునిలో ఏదైనా ఆస్తి ఉందనంటే దేవుడు అంటాడు, నీతిమంతులు తమ పిల్లలను ఆస్తికి సమకూర్చేవారుగా ఉంటారని. మనం చేసే పనులు మన పిల్లలకి శాపంగా కాక మనం చేసే పనులు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా చేద్దాం. ఒకవేళ నీకు కుటుంబ బాధ్యత అప్పచెప్పబడితే ఒక భర్తగా, ఒక భార్యగా నీ కుటుంబాన్ని బాగుగా ఏలువారంగా ఉందా. ఒకవేళ సంఘ బాధ్యత అప్పచెప్పితే సంఘ బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించే వారంగా ఉందా. లేదా సమాజాన్ని ఉద్ధరించే పరిస్థితిని దేవుడు మనకిస్తే దాన్ని కూడా సరైన రీతిలో మనల్ని ఏలికలుగా దేవుడు చేస్తే ఉంటే యెహోషువను గురించి ఈ దినమందు మనం ధ్యానించుకున్నట్లుగానే రాబోయే దినాల్లో మనల్ని గురించి, మా అమ్మ మంచిది, మా నాయన మంచిది, ఎన్నో కుటుంబాల మధ్య, ఎన్నో ఆటుపోట్ల మధ్య వారు మమ్మల్ని నిలబెట్టిన వారు కానీ ఉన్నారని నిన్ను గూర్చి నీ కుటుంబం వారే సాక్ష్యం చెప్పుకునేటట్టుగా, నిన్ను గూర్చి నీ కుటుంబానికి నీవే వారికి మాదిరికరంగా ఉండేటట్లుగా ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవుడు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఎవరికి వారం ప్రభా, ఒకవేళ నీవు నాయకత్వ బాధ్యతలు నాకు అప్పచెప్పితే, నా కుటుంబ బాధ్యతను నాకు ఇచ్చిన, నా కుటుంబాన్ని మంచి నాయకుని వలె, మంచి తల్లి వలె, తండ్రి వలె, మంచి నాయకుని వలె కాపాడుకునేటట్టుగా, మంచి గృహ నిర్వాహకునిగా ఉండేటట్లుగా, మంచి స్టీవర్డ్షిప్ చేసేటువంటి వానిగా నేను ఉండేటట్లుగా నన్ను చేయమని దేవుని అడుగుదాం. నేను మాట్లాడితే సంఘానికి మేలు, నేను మాట్లాడితే సమాజానికి మేలు, నేను మాట్లాడితే కుటుంబాలకు మేలు అనేటట్టుగా నీవు యెహోషువ వలె ఉండినట్లయితే నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మలచబడిన వాడవే, మార్చబడిన వాడవే. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చుట్టనాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు మరొకసారి నీ పాద సన్నిధానమునకు రావడానికి మీరిచ్చిన కృపకై, భాగ్యమునకై, ధన్యతకై మీకే కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మీకు స్తోత్రం. యెహోషువ జీవితం ద్వారా యెహోషువలో ఉన్న మంచి లక్షణములు ప్రభా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అట్టి మంచి అవలక్షణాలు, అవపోషాలు ప్రభా మాలో, మా జీవితాల్లో, నాలో, మాలో, మా అందరిలో ఉండేటట్టుగా చేయమని వేడుకొని చుట్టనాం.
ప్రభా నీ యందు వినయ విధేయతలు కలిగి ఉండుటకు, నీ యందు విశ్వాసం కలిగి ఉండుటకు, ప్రభా నీ చేత మంచి సమర్థవంతమైన వారముగా ఉండుటకు, నీ చేత ప్రభా సమయోచిత జ్ఞానము చేత సమయోచిత మంచి సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఉండే వారం గాను, అలాగునే ప్రభా మంచి నీలాంటి దైవ స్వభావములు కలిగిన లక్షణము కలిగిన వారంగా ఉండుటకును, అలాగునే ప్రభా మీరు మాకు అప్పచెప్పిన పనిని పరిచారకునిగాను, పరిపాలకునిగాను, దాసునిగాను, నాయకునిగాను, ప్రజల క్షేమం కొరకై పాటుపడే వారంగాను, సంఘ క్షేమం కొరకై పాటుపడే వారంగాను, ప్రజల శ్రేయస్సు కొరకై పాటుపడే వారంగాను, అలాగుననే ప్రభా మా కుటుంబాల కొరకు మంచిని అందించే వారంగాను, మంచిని నేర్పించే వారంగాను, మా పిల్లలకు మా ద్వారా మంచి సుగుణములు తెలుసుకునే వారంగాను ఉండే కృపను మాకును, మా కుటుంబాలకును, మా సంఘానికి అందరికీ దయచేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.